ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చి బెల్లం పుట్నాల లడ్డూస్ అండి. బెల్లం వచ్చేసి ఇలా చితుపుకోవాలి. చిన్న వాటర్ గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. బెల్లం వీలైతే చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి. గ్యాస్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు ఇలా బాగా బెల్లం కరిగాక ఇలా నురుగులు రావాలండి. బాగా నురుగులు వచ్చేసాక ఒకసారి పానకం వచ్చిందా రాలేదా చూద్దాం. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఈ పానకాన్ని ఇందులో వేసుకొని టేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి పానకం రాలేదండి, మనకు లేత పానకం వచ్చేసింది. మనకు చాలా ముదురు పానకం రావాలండి. పుట్నాలకైనా పల్లి పట్టీలు చేసుకుంటాం కదా, పల్లి పట్టీలకైనా చాలా ముదురు పానకం వస్తేనే బాగా అతుకుతాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ టేస్ట్ చేద్దాం. ఇలా చేసినప్పుడు ఇలా కింద వేసినప్పుడు టింగ్ ఇలా సౌండ్ రావాలండి. సౌండ్ వస్తేనే పానకం వచ్చినట్టు. ఇప్పుడు పానకం వచ్చేసింది కదా, ఇందులో పుట్నాలు వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. పుట్నాలు ఒకసారి వేస్తే బాగా గడ్డ అయితే మనకు ఉండలు కట్టడం కష్టం అయిపోతుంది. ఇది చేయడం చాలా ఈజీ, కానీ లడ్డు చుట్టడం అయితే చాలా కష్టం అండి. చేతులు చాలా కాలాయి, నాకైతే చేతులు మొత్తం రెడ్ అయిపోయాయి. చేయడం ఎంత ఈజీయో లడ్డు చుట్టడం కూడా అంతే కష్టం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరు వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ చూడడం లేదు. వీడియో పూర్తిగా చూడాలి, కామెంట్ పెట్టాలండి. ఎన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నా ఛానల్లో ప్రతి ఒక్కటి ముఖ్యమైనది అండి. చాలా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటా. ఇప్పుడు వచ్చేసి ఇలా జిగ్గురుగా ఉండాలండి, ఇలా కావాలి. ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. కొంచెం దీంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డు చేసుకోవాలండి. చూసారా, ఎంత వేడికి తట్టుకోలేకపోతుంది. చల్లగా అయితే లడ్డూలు ఏమాత్రం రావండి, గట్టిగా అయిపోతుంటాయి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చాలా కాలుతూ ఉంటుందండి బెల్లం పానకం. చేతికంటే చాలా కాలుతూ ఉంటుంది. నేనైతే చేయలేకపోయినా, అతి కష్టం మీద చేశాను. చల్లారాక వేడి చేసి కొంచెం వాటర్ అంటించుకొని చేతికి చేశాను. పూర్తిగా ఇన్ని లడ్డూలు అయ్యాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయండి.